శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. క్రీస్తునందు ఉన్నేళ్ళ వాడు నూతన సృష్టి అని వాక్యం సెలవుస్తున్నది. ప్రియమైన వాళ్ళరా, మన కొరకు దేవుడు యుగ యుగములు నివసించే రాజ్యమును స్థాపించబోతున్నాడు గనుక ఈ లోకములో నుండి మనం వెళ్ళాలంటే పాపము లేని వారిగా మనం వెళ్ళాలి. మరి పాపం ఎక్కడ పోయింది అని అంటే గనుక క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము ద్వారానే మన పాపములను కడుక్కోవాలి, మన పాపములను శుద్ధిపరచుకోవాలి, పవిత్రులుగా చేయబడాలి. దేవుని చూడాలంటే, దేవునికి ఇష్టడై ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. మరి ఎవరు దయచేస్తారా ఇక నీతిని, ఎవరు దయచేస్తారా ఇక పరిశుద్ధతని అని మరి గ్రహించినట్లయితే పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనను మన నోటి ద్వారా అంగీకరించడం మాత్రమే, మన పాపములను విడిచిపెట్టడం మాత్రమే. అప్పుడు దేవుని మనం అంగీకరించినట్లయితే మనకి రక్షణ భాగ్యం దొరికిద్ది, మనం రక్షించబడతాం. మన పాపమును విడిచిపెట్టినప్పుడు మనకి ప్రశాంతత దొరికిద్ది, సమాధానం మన కుటుంబంలో ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే నిష్కలంకుడు, ఏ పాపము ఎరిగించువాడు. కనుక యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి, మన పాపములన్నీ ఆయనలో కడుక్కోండి, ఆయనను నమ్మండి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే వాటికి తెలియదు దేని కొరకు పోయి వధించబడుతున్నాయి అనేది. అయితే యేసు ప్రభు వారు మానవుల పాపం కొరకు ఆయన బలిగా అర్పించబడుతున్నాడని తెలిసి తన ప్రాణాన్ని ఇచ్చారండి. అందుకని మానవుడి మీద ఉన్న పాపం క్షమించగల దేవుడు ఆయననండి. మరి మన పాపాలు క్షమించబడాలి అంటే యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలండి. మరి మేమేం చేయాలండి అంటే, మీరున్న చోటనే యేసుక్రీస్తు ప్రభువా నువ్వు పాపాలు క్షమించే దేవుడు అంట. మేము పాపంలో ఉన్నాం, పాపంతో జీవిస్తున్నాం, మా పాపానికి పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ మాకు ఎక్కడా కూడా పరిహారం దొరకలేదు. మా పాపాలు క్షమించే దేవుడు అని మీ హృదయంలో విశ్వసించి మీ నోటితో ఒప్పుకుంటే చాలండి, యేసు ప్రభు వారు మీ పాపాలన్నీ క్షమించగలడు. మరి పాపాలు పోయినట్టు ఎలా రుజువు దొరుకుతుందంటే, మనం పొందని సంతోషము ఆనందం మనం పొందుకుంటాం, మన జీవితంలో మన కుటుంబంలో కూడా సమాధానాన్ని పొందుకుంటామండి. ఎలాగ ఆకలి తీరినట్టు తెలుస్తుంది, దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగితే ఏ రీతిగా మనకి దాహం తీరినట్టు తెలుస్తుందో ఆ రీతిగానే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా, నాకు సహాయం చే ప్రభా అని నువ్వు అడిగినట్లయితే వెంటనే నువ్వు ప్రార్థన చేసి అడిగిన వెంటనే దేవుడు నీకు నెమ్మదిస్తాడు. ఆ రీతిగా నీకు నీ పాపాలు క్షమించబడేటువంటి రుజువు నీకు తెలుస్తూ ఉంది. నీ గుండెలో ఉన్న భారము, ఆ బరువు తగ్గిపోతుంది, నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. ప్రియులరా, అటువంటి సమాధాన నెమ్మదిని మేము పొందుకున్నాము కనుకనే మీ మధ్యలోకి వచ్చి మాటలు మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి ప్రియులరా, మా దేశవాసులారా, ప్రాంతీయ ప్రజలారా, మీరెవరైనప్పటికీ మీరున్న స్థలములో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని మీరు చిన్న ప్రార్థన చేసినట్లయితే మీ క్షేమం కోరి కూడా మేము ప్రార్థన చేస్తాం.